చూస్తున్నారు. వైష్ణవి సమాధి దగ్గర అన్నలు శపథం చేశారు. వైష్ణవికి న్యాయం దక్కే వరకు పోరాడతామంటూ వాళ్ళు అక్కడ ప్రతిజ్ఞకు దిగారు. 3 రోజులుగా వైష్ణవి సమాధి దగ్గరే ఉంటున్నారు అన్నలు. చెల్లిని మర్చిపోలేక సమాధి దగ్గర ఉంటున్నారు అన్నలు. టిఫిన్ పళ్ళు తీసుకొచ్చి చెల్లి తినమ్మా అంటూ సమాధిపై పడుకొని అన్నలు ఏడుస్తూ ఉన్నారు. సమాధి దగ్గర ఘటన చూసి కంటతడి పెడుతున్నారు గ్రామస్తులు. హరితో వైష్ణవికి పెళ్లి చేయడం మాకిష్టం లేదంటున్నారా అన్నలు. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. సమాధి దగ్గరే వాళ్ళు అక్కడ మీరు చూస్తే ఆ చెయ్యి పెట్టి ఒకసారి మీరు చూడండి. అలాగే అక్కడే ఆ చెయ్యి 2 చేతులు అలా పెట్టి వాళ్ళు అక్కడే ఉన్నారు. ఒక్కసారి అక్కడ పరిస్థితి చూద్దాం, ఆ తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. అవుతా లేదా మాదాపూర్ అట్లే ఇస్తాడు, అప్పుడే మంచిగా ఉంటాడు. మన పెద్దోళ్ళు అంటే మన కదా 15 మంది అన్నదమ్ములకి ఒక్కగానొక్క సోదరి, ఇంకా 15 మంది అన్నయ్యలు, ఒక్క చెల్లి. ఎలా ఉంటుంది వాళ్ళందరి ప్రేమ అనురాగం? వాళ్ళందరూ వద్దు అని చెప్పారు. హరితో వైష్ణవికి పెళ్లి చేయొద్దు అని చెప్పి వాళ్ళు చెప్పుకొచ్చారు. కానీ ఆ కుటుంబం వెళ్ళలేదు. వైష్ణవి తల్లిదండ్రులు వినిపించుకోలేదు. వాళ్ళ మాట పెడచెవిని పెట్టారు. అంతే. వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? వైష్ణవిని చంపేందుకు 3 రోజుల ముందే స్కెచ్ వేశారని చెప్పి వైష్ణవి తల్లి స్వయంగా చెప్పుకొచ్చారు. తన బిడ్డను చంపేస్తానని హరితల్లి లక్ష్మి ఛాలెంజ్ చేసిందంటూ వైష్ణవి తల్లి చెప్పుకొచ్చింది. చెప్పినట్లుగానే వైష్ణవిని చంపేశారంది వైష్ణవి తల్లి. ఇప్పటికీ హరితల్లి లక్ష్మి వాళ్ళ 2 అన్నలు కూడా అరెస్ట్ అవ్వడం జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడి గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈజ్ a disturbing content. Viewer discretion is highly advised. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. నా చెల్లిని చంపుతారా, మీ సంగతి చూస్తామంటూ శపథం చేస్తున్నారు. వైష్ణవి సమాధి దగ్గర అన్నలు శపథానికి దిగారు. వైష్ణవికి న్యాయం దక్కే వరకు పోరాడతామంటున్న వాళ్ళు శపథం చేస్తున్న పరిస్థితి. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి ఇవంటి సమాచారం అందించేందుకు మా ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, చాలా దీనంగా అనిపిస్తుంది ఆ విజువల్స్ చూస్తూ ఉంటే. ఏమంటున్నారు వైష్ణవి సోదరుడు అక్కడ? చాలా విషాదకరమైనటువంటి ఘటన జరిగింది తన కుటుంబంలో. మేము మర్చిపోలేకపోతున్నాం. మా చేతుల పైన పెరిగిన చెల్లెలు మాతో పాటు ఆడుకుంది, ఆడి పాడి. ఆమె స్కూటీ నడుపుతామంటే నడపనిచ్చాం, కార్ డ్రైవ్ చేస్తామంటే నడపమన్నాము, తిప్పినా పడ్డాము, ఎందుకంటే మా చెల్లెలు కాబట్టి అని చాలా ఆవేదన భరితమైనటువంటి అనుభవాల్ని పంచుకున్నారు. ఆమెతో ఉన్నటువంటి ఆ చిన్నప్పటి నుంచి వాళ్ళు చెల్లెలతో గడిపినటువంటి ఆ మధుర క్షణాలు ఇక రావు, ఇక లేవు అనేటువంటి విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు సచిన్. దీనిలో భాగంగానే గత 3 రోజుల నుంచి చెల్లెల అంత్యక్రియలు అయిన దగ్గర నుంచి అక్కడనే తొమ్మసిల్లి పడిపోయారు. ఆ 2 సొంత సోదరులు ఉన్నారు, మరొక 13 మంది దగ్గరి సోదరులు, చిన్నమ్మ కొడుకులు, చిన్నాన్న కొడుకులు. వీళ్ళంతా కూడా చాలా అల్లారు ముద్దుగా పెంచిన చెల్లెలు ఇక లేదు అనేటువంటి వార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. తాజాగా సంతోష్, చెర్రీ అంటాము, సంతోష్ ఇతర సోదరులతో కలిసి అక్కడికి వెళ్ళి అలంకరించడం జరిగింది. ఆమెకు ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా అక్కడే పెట్టి, నీవు లేని జీవితం వృధా, వాడిని వదిలిపెట్టము, నీకు అన్యాయం చేసేవాడిని అంటూ గట్టిగా ఏడుస్తూ నేను ఇక్కడే ఉంటాను, నాకు చెల్లెకి న్యాయం జరిగేంత వరకు అనేటువంటి కోణంలో తన విషాదవంతమైనటువంటి ఘటనను చూసినటువంటి గ్రామస్తులంతా కూడా గంటతడి పెట్టుకున్నారు. సచిన్, ఇంత దారుణం జరిగింది మా ఊళ్ళో, ఇదే మొదటిసారి ఇంత దారుణం, ఇంత ఘాతకానికి పాల్పడేటువంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టద్దు అని చెప్పేసి ఇటు గ్రామస్తులు
ఆ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే భర్త హరిబాబు, అత్త లక్ష్మి, అలాగే అతని మరో ఇద్దరు సోదరులు ఆనంద్, అశోక్, మొత్తం నలుగురిని పోలీసులు జ్యుడిషియల్ రిమాండ్ తరలించడం జరిగింది. అయినప్పటికీ మాకు వి వాంట్ జస్టిస్, ఊరికే ఇలా తీసుకొచ్చి జైల్లో పెట్టి మళ్ళీ బెయిల్తో బయటకు వచ్చి చేస్తే మాకు కుదరదు, మాకు అప్పగించండి లేదంటే ఉరి తీయండి అనేటువంటి కోణంలో చాలా భీషణంగా ఉన్నటువంటి పరిస్థితి, చాలా కఠినంగా వ్యవహరిస్తాం మేము సైతం అనేటువంటి కోణంలో వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా చూస్తుంటే చాలా దారుణంగా చోటు చేసుకుంది. పక్కా ప్లాన్ మర్డర్ జరిగింది. దీనిలో తల్లి ప్లస్ కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతోనే హరిబాబు ఇంతటి ఘాతానికి పాల్పడ్డారు అనేటువంటి విషయాన్ని వారు గుర్తు చేసుకుంటున్నారు సచిన్. ఎందుకంటే వాళ్ళు రిజెక్ట్ చేశారు. ముందుగా వైష్ణవి హరిబాబును వివాహం చేసుకుంటా అన్నటువంటి సందర్భంలో నీకు ఆయన కుదరడు, కలర్ లేదు, మంచిగా లేడు, నువ్వు బాగున్నావు, ప్లస్ ఆయన చేసినది, ఆయన సంపాదన ఎంత, మనకు ఉన్నంతలో బాగున్నాం, మనం నీకు వేరే సంబంధం చూద్దాం, ఇప్పుడే వద్దు అతన్ని అంట కోణంలో నచ్చజెప్పారు. ఈ క్రమంలో నీవు లేనిది జీవితం లేదు అంటూ బలవన్మరణానికి గతంలో హరిబాబు పడ్డ తర్వాతనే నా కొరకు ఇంతటి త్యాగానికి సైతం సిద్ధపడుతున్నారు, నన్ను కావాలనుకుంటున్నారు అనేటువంటి కోణంలో ఈరోజు ఇష్టపడ్డారు కదా అనేటువంటి కోణంలో కన్విన్స్ అయింది వైష్ణవి. ఆ తర్వాత పెద్దలు ఇక్కడ వైష్ణవి తల్లిదండ్రులు సోదరులు అంతా ఒప్పుకున్నారు, కానీ హరిబాబు తల్లిదండ్రులు ఒప్పుకోలేదు, సోదరులు ఒప్పుకోలేదు. అయినప్పటికీ వివాహం చేసిన తర్వాత ఇక్కడే ఉంటున్నారు, మాలో ఒక్కనిగా చూసుకుంటున్నాం, ఎంత నయవంచన చేస్తారా, నమ్మించి గొంతుకు వస్తారా అనేటువంటి కోణంలో చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు తల్లి, తండ్రి, సోదరులు, వారికి దగ్గరి బంధువులు, ఆమెతో గడిపినటువంటి స్నేహితులు అంతా కూడా మనం మాట్లాడించడం జరిగింది. కదిలిపోయారు, చెల్లించిపోయారు సచిన్. అక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి అంత్యక్రియల సమయంలో సైతం అక్కడనే ఉన్నారు. ఎందుకంటే పోస్ట్ మార్టం జరిగే సమయంలో బతుకుతుందేమో అనేటువంటి ఆశతో ఉదయం 6 గంటలకే ఒక కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇప్పటి వరకు ఇంకా కోలుకోవట్లేదు, సరిగా తినట్లేదు, సరిగా నిద్ర లేదు, సరిగా తిండి లేదు, కంటి మీద కొనుక్కు లేదు, కడుపు నిండా తిండి లేదు అనేటువంటి కోణంలో గ్రామస్తులంతా కూడా తన కంటతడి పెట్టిస్తున్నటువంటి దృష్టాన్ని పదే గుర్తు చేసుకుంటున్నారు సచిన్. రైట్. నిజంగా దృశ్యాలు చూస్తే, ఎందుకంటే అవి బ్లాక్ అండ్ వైట్లో మీకు చూపించడం జరుగుతుంది. పాపం దానిమ్మ పళ్ళు, ఆరెంజ్, ద్రాక్ష ఇవన్నీ తీసుకొచ్చి వస్తే చెల్లి బ్రతుకుంటే ఎలా అయితే అరేంజ్ చేస్తారు, అలాగే మీరు చూడొచ్చు పూలు జల్లారు ఆ సమాధి మీద. మొత్తం ఎంత అపురూపంగా పెంచుకున్నారు ఆ చెల్లిని. అటువంటి చెల్లి వికత జీవిగా పడి ఉండడం చూసి తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. ఆ ఫ్రూట్స్ని తీసుకొచ్చి మీరు చూడొచ్చు, ఆ ఫ్రూట్స్ని తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారు వాళ్ళు. ఎంత దారుణం అది. బహుశా ఏ సోదరుడికి ఇటువంటి కష్టం రాకూడదు. అండ్ ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేస్తుంది. వాళ్ళు ఒకటే అంటున్నారు, విడిచిపెట్టేదే లేదు, వైశ్యుకి న్యాయం జరిగేంత వరకు పోరాడతామని చెప్పి. చూడండి, ఒక సమాధి తన వాళ్ళ చెల్లె